అయ్యా మేము చేసింది తప్పే, మా పాపాలన్నిటికన్నా అడిగి తప్పు చేశాము, అది తప్పు అని అడుగుతున్నారు. అంతట సమూయేలు జనులతో ఇట్లా, నేను భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయిననో యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఇప్పుడు కన్నా ఆయనను పూర్ణ హృదయంతో సేవించడం చెప్తుంది, ప్రార్థన చేయమని చెప్పట్లా. ఇంక అడగద్దు, ఆయన ఏమిస్తాడో అయా నీ చిత్తం ఏంటో చేయండి అని ప్రార్థన చేయండి. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలని చెప్పి దురాశపరులు, అక్రమం చేసేవారు, అక్రమ ధనాన్ని చూసుకుని ఆనందపడేవారు, సంతోషించేవారు, ఆస్తులను చూసి, బిల్డింగులను చూసి, చర్చిలను చూసి సంతోషించే మీ పాస్టర్ను చూసి మాట వినమాకండి. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, మీరు దేవుణ్ణి విసర్జించమాకండి, ఇక జాగ్రత్తగా ఉండండి, మీ పూర్ణ హృదయంతో ఇప్పుడు ఆయన సేవించండి, ఆయన ఇస్తే తీసుకోండి, లేకపోతే లేదు. ఎక్కడికి వెళ్తాం? ఆయన ఏమంటున్నాడు, నేను ఇస్తే తినండి, లేకపోతే నా దగ్గరికి వస్తారంటాడు. ఇక్కడికన్నా మంచి స్థానం అది, మంచి ప్లేస్ అది, మరణమే లేనటువంటిది. ఇక్కడ మరణ వేదనలు అనేకం ఉన్నాయి. అదే కదా, అధిక బలం ఉంటే 70-80, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అయితే అదంత ఆయాసము, వ్యర్థము, సమస్య అది. కానీ ఆయన చెప్పిన మాట వినండి, ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చెప్పండి. అందుకని పూర్ణ హృదయంతో ఆయన సేవించండి. పూర్ణ హృదయంతో సేవించండి అంటే, పూర్ణ హృదయంతో సేవించేవాడు ఏం చేస్తాడు? అడగడు. పూర్ణ హృదయముతో దేవుని వెతకని వాడిని గుర్తుపట్టాలంటే వాడు భూలోకాన్ని అడుగుతాడు. పూర్ణ హృదయంతో వెళ్తున్న వాడిని గుర్తుపట్టాలంటే వాడు భూలోక సంబంధమైన అడగడు. పూర్ణ హృదయంతో వెళ్ళలేని వాడు అడిగేది భూ సంబంధమైనవి. పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు భూ సంబంధమైన అడగడు, పరలోక సంబంధమైన అడుగుతాడు. పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఈరోజు పాస్టర్స్ దేనిలో సేవిస్తున్నారు? పూర్ణ హృదయంతో సేవించే వాడి దగ్గర ఆస్తులు ఉండవు, పూర్ణ హృదయంతో సేవించిన వాడి దగ్గర ఆస్తులు ఉంటాయి. ఇక్కడ కనబడుతుంది అదే. పూర్ణ హృదయం లేని వాడిని గుర్తుపట్టాలంటే వాడి దగ్గర ఆస్తులు ఉంటాయి. పూర్ణ హృదయం ఆయన వెంబడిస్తున్న వాడి దగ్గర ఆస్తులు ఉండవు. ఇది ఇక్కడ రాయబడుతుంది. ఆయనకి అందుకే అంటున్నాడు, సేవించండి, పూర్ణ హృదయంతో సేవించండి. బుద్ధి వచ్చిందా? రాజుని కావాలని అడిగారా? వచ్చినందుకు ఏం జరిగిందో చూశారు కదా. తర్వాత ఇట్లాంటి పని చేయమాకండి. చేశారంటే తర్వాత ఏమవుతారు మీరు? అందుకని 25 వచనం అంటారు, మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనం అవుతురు. మరలా మీరు ఆ తప్పు చేశారా? అడగడం మొదలు పెట్టారా? అయిపోతారు. ఎక్కడ చెప్తుంది ఇది? సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 12వ అధ్యాయంలోనే రాయబడుతుంది. ఎక్కడ? పాత నిబంధన నిర్గమకాండంలో వాళ్ళు అడిగి రాలిపోయారు కదా, అది కనబడుతుంది. ఇక్కడ మరలా చెప్తున్నాడు, మరలా మీరు అడగండి. చూశారు కదా సాదృశ్యం ఏం జరిగింది అక్కడ. అడిగి ఆయన పూర్ణ హృదయం సేవించలేదు. పూర్ణ హృదయం సేవించేవాడు ఏం చేస్తాడు? అడగడు. ఆయన ఇస్తానని చెప్పాడు కదా, ఇస్తాడు. ఆయన చేతిలో ఉన్నావు కదా, ఇస్తాడు. కానీ కీడు తెచ్చుకోమాకండి, మీరు మీ రాజును నాశనం అయిపోతారు. అది కీడు అడిగితే. అడగద్దు అని బైబిల్ చెప్తుంటే అడగండి అని చెప్పి నెల ప్రార్థనలు అని చెప్పి, గంటల ప్రార్థనలు అని చెప్పి, రకరకాల ప్రార్థనలు, సంవత్సర ప్రార్థనలు, 40 రోజుల ప్రార్థనలు, ఎన్ని ప్రార్థనలు పెట్టి అడిగిస్తుంటే, లోకాన్ని అడిగిస్తుంటే మీరు నాశనం కాకుండా ఎలాగుంటారని చెప్తుంది ఇక్కడ వాక్యం. మీరు గుర్తుపట్టండి. ఇక్కడ ఏం చెప్తుందో ఒకటికి 100 సార్లు చదవండి. 12వ అధ్యాయం సమూయేలు గ్రంథం రాయబడుతుంది, వివరంగా రాయబడుతుంది. అడగండి మీ పాస్టర్ని. ఇక్కడ రాయబడుతుంది. అడగద్దంటే అడగమని అంటున్నారు ఏంటని చెప్పి అడగండి. లేకపోతే వారు ఇంకా మిమ్మల్ని పాతాళానికి సమీపించేవారుగా చేస్తారని చెప్పి ఇక్కడ వాక్కు తెలియపరుస్తుంది. ఆ వాక్కు బట్టి మనం గుర్తుపట్టాలి, మనం మోసం చేస్తుంది ఎవరు? వాక్యం మనం మోసం చేయదు. వాక్యాన్ని ప్రకటించేవారు డబ్బు కోసం మోసం చేయొచ్చేమో కానీ ఇక్కడ రాయబడుతుంది 21వ వచనం, ఆయనను విసర్జింపకుడి. అడిగితే మీరు విసర్జించబడతా. ఆయన విసర్జించినట్టే మీరు. తండ్రి ఉన్నాడండి, ఆస్తి ఇచ్చామంటే ఏంటి అర్థం? తండ్రి చేతకాని వాడి కింద లెక్కే. తండ్రి నీ దగ్గర నాకు ఆస్తి ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, నేను చూసుకుంటాను, నా పని నేను చూసుకుంటాను, నాకు ఇచ్చే అన్నావు అంటే ఏంటి అర్థం? నీ తండ్రి చేతకాని వాడు, నీ తండ్రి నీ ఆస్తిని పాడు చేస్తున్నాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తండ్రిని విసర్జించిన వాడు అవుతావు. ఆయనను మీరు విసర్జించమాకండి. ఆయన దగ్గర ఆస్తి ఉంటుంది, ఆయనకు కావలసినప్పుడు ఇస్తాడు. సమయోచితమైన సహాయం చేయమని అడుగు, ఆయన నీకు ఇస్తాడు. ఆయన ఎక్కడ భద్రపరచాలో అక్కడ భద్రపరిచాడు. ఆయన ధనాన్ని ఏ సమయంలో మనకి ఇవ్వాలి ఇస్తాడు. కొడుకుని ప్రేమిస్తాడు. మీ తండ్రిని అడిగితే, రాతిని అడిగితే మీకు పామునిస్తాడా చెప్పండి. రాతిని అడిగితే, రొట్టెని అడిగితే రాయబడుతుంది కదా 7వ అధ్యాయంలో మత్తయి సువార్తలో.
మీ తండ్రిని ఒకటి మీరు అడిగితే రొట్టెని అడిగితే రాయనిస్తాడా? ఇవ్వడు కదా. మీ తండ్రి అలాంటి వాడై ఉండి ఆయనే ఇవ్వనప్పుడు నేనెంత శ్రేష్ఠుడిని, ఇంకా మీ తండ్రిని మించిన శ్రేష్ఠుడిని నేను అంటున్నాడు ఆయన. మీకు ఎందుకు ఇవ్వను, నేను ఇస్తా, నన్ను అడగండి, నన్ను అడగొద్దు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అడగద్దు, అడిగి శాపాన్ని తెచ్చుకోవద్దు. నాకేం తెలుసు అడగటానికి చెప్పండి? తండ్రికి తెలిసిందా, కుమారుడికి తెలుసుదా? తండ్రికి కుమారుడికి ఉన్న వయసు తేడా ఎంత ఉంది? తండ్రి కుమారుడి చేతులు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, కుమారుడికి ఎప్పుడు తీసుకోవాలో తెలియదు. కానీ తండ్రి మాట వినాలి, తండ్రి ఏం చెప్తే అది చేయాలి. ఎందుకంటే కుమారుడికి తెలియదు, తండ్రికి తెలుసు కాబట్టి, ఆయనకు తెలుసు కాబట్టి కుమారుడికి ఏ సందర్భంలో ఏం కావాలో సమకూర్చి పెడతాడు. మీ భూలోకపు తండ్రిలో ఎలా ఉంటే నేను పరలోకపు తండ్రిని, నేను ఇంకెంత శ్రేష్టంగా ఉంటానో చూడండి అంటున్నాడు. ఆయన అంత విధంగా విశ్వసించండి, పూర్ణ హృదయంతో ఆయన్ని విశ్వసించండి, సేవించండి. పాటలు పాడేసి, అయి పాడేసి, అడావిడి చేసి, మీటింగ్లు పెట్టేసి, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేసామని చెప్పి లైటింగ్లు పెట్టి, అయి పెట్టి, ఇవి పెట్టి ఇక మమ్మల్నే సేవించండి అనమాకండి. పూర్ణ హృదయంతో దేవుని సేవించండి, నమ్మండి, ఆయన మాటే వినండి. ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినమై ఆయనను విసర్జింపకుడి, ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. వీరందరూ కూడా కనబడుతున్నటువంటి ఆస్తులను అవన్నీ కూడా దేవుని విసర్జించి సంపాదించుకుంటారు. అవన్నీ ఉండవు. ఒక 100 సంవత్సరాల తర్వాత కట్టడం ఉండదండి, ఉండదు. భూ సంబంధమైన ఏవైనా సరే, బ్రిడ్జీలైనా ఏవైనా సరే ఉండవు. కృష్ణానదిలో వంతులు ఉన్నాయి, అంతకుముందు వంతులు ఉండేది, రైల్వే ట్రాక్ లేదు. ఇప్పుడు కృష్ణా బ్యారేజ్ ఉంది, వాహనాలు, బస్సులు, గిసులు అన్నీ ఈరోజు వెళ్ళలేవు. డ్యామ్ మీద ఇంకో వారధ వచ్చింది, ఇంకో వారధ వేశారు. ఇవన్నీ ఉండవు, తాత్కాలికమే. కానీ వాటి కొరకు దేవుని విసర్జించి లోకం కొరకు, ఇప్పుడు మిమ్మల్ని ప్రార్థన చేయిస్తాం దేనికి? దేవుని విసర్జించేస్తున్నారు. ప్రార్థన ద్వారా దేవుని విసర్జింపజేస్తున్నారు. విసర్జింపజేసి దేవుడిని వద్దు, మాకు ఇచ్చేసే మేము వెళ్ళిపోతాం, మాకు ఇచ్చేసే మేము వెళ్ళిపోతాం, మాకు ఇచ్చే మేము చూసుకుంటాం, నీ వల్ల కాదు అని దేవుణ్ణి ప్రక్కన పెడుతున్నారు. ఈ ప్రార్థన ద్వారా ఆయన పూర్ణ హృదయం సేవించట్లేదు, ఇచ్చేవరకు ఆగట్లేదు. 430 సంవత్సరాలు ఐగుప్తిలో ఉన్నటువంటి ప్రజలు ఆగి ఆయన ఇచ్చేవరకు ఆగారే. అప్పుడు మోషే అహరోనులను పెట్టి ఆయన తీసుకొచ్చాడు కదా. మోషే అహరోనులు డిస్టర్బ్ చేసినా కూడా ఆయన వదిలిపెట్టకుండా వాళ్ళని చేర్చాడు కదా. అక్కడ మోషే అహరోనులు కొంత తిరుగుబాట్లు జరిగినా, ఏం జరిగినా కూడా, వాళ్ళిద్దరు లేకపోయినా కూడా ఆయన ఏం చేశాడు? మోషే అహరోనులు యెహోషువ ద్వారా వాళ్ళ చేర్చాడు. ఆయన యెహోషువ నాయకుడిగా పెట్టానా సరే చేర్చాడు కదా, ఆయన కదా చేర్చింది. చూశారు కదా, ఇక్కడ రాస్తున్నాడు. 12వ అధ్యాయం మొత్తం చదవండి, ఒకసారి చదవండి. సమూయేలు గ్రంథం పాస్టర్ గారికి కూడా చెప్పండి, మీ పాస్టర్లకు కూడా చెప్పండి, అధ్యాయం చదవండి, ఇందులో ఏం చెప్తుంది అది చదవండి, అది చదవండి. రోజు 2 రోజులు కూర్చోండి, వారం రోజులను కూర్చోండి. అర్థం కాకపోతే అడగండి, ఇంకా అడగండి. దేవుని అడిగితే చెప్తాడు ఇక్కడ ఏం రాయబడుతుందో. ఏం చెప్తున్నాడు ఆయన చూడండి. ఏ ఉపయోగకరం లేని వాటిని, ఒట్టి వాటిని, మాయాస్వరూపములను అనుసరించుదురు. నిజముగా అవి మాయయే. ఈరోజు మనం చూస్తాము, ఓ బిల్డింగ్ కనబడుతుంది, ఇప్పుడు అది లేదు. అలాగే మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా చాలా ఉన్నాయి. ఇప్పుడు ట్విన్ టవర్స్ ఉన్నాయి అమెరికాలో, ఇప్పుడు లేవు. 2001 ముందు ఉన్నాయి, ఇప్పుడు లేవు. మాయాస్వరూపములు ఉన్నట్టున్నవి, కనబడట్లేదు. అవి ప్రజలైనా అంతే, ఆస్తులైనా అంతే, కనబడవు. కానీ మన ఆత్మ నిత్యము బ్రతికే ఉంటుంది. అది పరలోకమా నరకమా అన్నది మన చేతిలోనే పెట్టాడు ఆయన, మనమే నిర్ణయించుకోవాలి. ఆయన అన్ని మాయ అంటున్నాడు. 22వ వచనము, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామం నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. తన ఘనమైన నామము నిమిత్తము ఆయన విడనాడడు. మీరే విసర్జిస్తున్నారు కావాలని. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు. అవమానాన్ని తీసుకొచ్చుకోవడం, నా ప్రజలను నేను రక్షించుకోలేకపోతే నేను దేవుణ్ణి ఎలా అవుతాను అని ఆయన ఉంటే, మనమే విసర్జిస్తున్నాము అని, మీరే విసర్జిస్తున్నారు అని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు. ఈరోజు పాస్టర్స్ కూడా విసర్జింపజేస్తున్నారు. దేవుడిని అడిగితే దేవుణ్ణి విసర్జించినట్లే. అర్థం కావట్లేదు. ప్రార్థన చేసి అడగటం అంటే దేవుణ్ణి విసర్జించటమే, విసర్జించటంతో సమానం అది.